అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 24-25 ఏదైతే ఉందో అసలు అది ఎవరికి ప్రయోజనం కలిగించేలా ఉంది? వడ్డీ రేట్లు దేని మీద తగ్గాయి, ఎవరి వల్ల అంటే ఏ విద్యారంగానికి కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, అటు రైతులకు కానివ్వండి, అసలు ఎవరికి ప్రయోజనం కలిగించేలాగా ఉందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు శేషు గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. ఆర్థిక విషయాలకు వచ్చేసి ఈ చాలా బాగా చక్కగా చెప్పడం అయితే జరుగుతుంది ప్రతిసారి. ఈసారి అసలు దీని గురించి ఈయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్. అంటే ఈ 2024-25 బడ్జెట్ ఎలా ఉంది? అసలు ఇప్పుడు దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టినటువంటి ఒక ఇంటర్మ్ బడ్జెటే ఇది. పూర్తి స్థాయి బడ్జెట్ కాదు, తాత్కాలిక బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్గానే చూడాలి. ఎప్పుడైనా సంప్రదాయాన్ని అనుసరించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు, పూర్తి స్థాయి నిర్ణయాలు ఉండవు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క అడ్జస్ట్మెంట్ కోసం, తన ఆర్థికపరమైనటువంటి అవసరాల కోసం మాత్రమే పెట్టేటటువంటి బడ్జెట్. కాబట్టి అమృత్ కాల్లో పెట్టినటువంటి రెండో బడ్జెట్ ఇది. గత బడ్జెట్కి కొనసాగింపుగానే మనం చూడాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పెట్టినటువంటి బడ్జెట్కి కొనసాగింపుగానే చూడాలి. ఇప్పుడు 47 లక్షల కోట్ల రూపాయలతోటి, అంటే 2 లక్షల కోట్ల రూపాయల అదనంగా ప్రవేశపెట్టినటువంటి ఇది బడ్జెట్. కాబట్టి కేటాయింపులు అనేది అప్పుడున్నటువంటి బడ్జెట్లో కొంత కేటాయింపులు పెంచుకుంటూ వస్తారు తప్ప ప్రధానమైనటువంటి నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు ఈ బడ్జెట్లో పెద్దగా ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఒక ఇంటర్మ్ బడ్జెట్, తాత్కాలికమైన బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. కాబట్టి మనం కూడా ఆ విధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ విధంగానే గత బడ్జెట్ కొనసాగింపుగానే ఉంది. అంటే మొత్తం బడ్జెట్లో మనకి నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి ప్రసంగంలో మనకి కనపడినటువంటి విషయం ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఏం కార్యక్రమాలు చేశాము, ఏమి విజయాలు సాధించాము, మా ప్రయారిటీస్ ఏంటి, మేము ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తామనేటటువంటి అంశాలనే స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఏంటి అంటే, ఆత్మనిర్భర్ భారత్కి మేము ప్రాధాన్యత ఇస్తాము, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్కి ప్రాధాన్యత ఇస్తాము. అదేవిధంగా 2047 నాటికి భారతదేశం వికసిత భారత్గా ఉండాలి, డెవలప్డ్ కంట్రీగా కావాలి, ఆ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము. $5 ట్రిలియన్ ఎకానమీ ఎదిగేటట్లుగా మా నిర్ణయాలు ఉంటున్నాయి అనేటటువంటి విషయానికి చేస్తూ బడ్జెట్లలో కేటాయింపులు ఆ విధంగా చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే గత కొంతకాలంగా నరేంద్ర మోడీ తరచూ ఒక మాట చెప్తున్నారు. ఏంటి అంటే, ఈ దేశంలో 4 కులాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి రైతులు ఉన్నారని చెప్తున్నారు, రెండోది మహిళలు, మూడోది యువత, నాలుగోది పేదలు ఉన్నారని చెప్తున్నారు. ఇవాళ బడ్జెట్లో కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలతోనే ఎక్కువగా బడ్జెట్ అనేది మారుమోగిపోయింది కదా ప్రాంగణం ఇవాళ. అదే అంటే ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి కేటాయింపులు, ఈ 4 అంశాలపైన ఏం చేస్తామనేదే నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రయారిటీస్గా మనకు చూపెట్టారు. దాంట్లో భాగంగానే రైతుల గురించి చెప్తున్నప్పుడు, దేశంలో వైడ్గా అమలవుతున్నటువంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నడుస్తుంది. దానికి సంబంధించి 11,80,00,000 మంది రైతులకు ఆ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. మేము ఆ పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఈ బడ్జెట్లో ఏమనుకున్నామంటే, సంవత్సరానికి ఆ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇస్తున్నారు రైతులకు. బట్ దాన్ని 9,000కు పెంచుతారని అనుకున్నారు. కానీ ఆ విధమైనటువంటి ప్రయారిటీ నిర్ణయం జరగలేదనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. తర్వాత మేము మద్దతు ధరలను పెంచామనేటటువంటి విషయం చెప్పారు. 4 కోట్ల మంది రైతులకు మేము పంటల బీమా వర్తింపజేస్తున్నామని చెప్పారు. అదొక ప్రయారిటీ అంశంగా చూపెట్టారు. రెండవది మహిళలని ప్రయారిటీస్ అంశంగా చూపెడుతూ ఏం చెప్పారు, 30 కోట్ల మంది మహిళలకు జన్ధన్ ఖాతాదారు ముద్రా యోజన లోన్స్ ఇచ్చామనేటటువంటి అంశం చెప్తూ, కొత్తగా బడ్జెట్లో ఈసారి మహిళల కోసం ఏం చేశారంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద, ఆ పథకం ద్వారా 70,000 గృహాలను మహిళలకి కట్టించిస్తామనేటటువంటి ఒక కొత్త హామీని దాంట్లో ఇవ్వటం జరిగింది. ఇక మూడో వర్గంగా యువత. ఈ మొత్తం బడ్జెట్లో కొత్త అంశం ఏదైనా ఉందంటే యువతకు సంబంధించిన అంశమే ఉంది. ఏంటి అంటే, యువత కోసము 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ పెడుతున్నామనేది ఈ బడ్జెట్లో కొత్తగా వచ్చినటువంటి అంశం. దాంతోపాటు 1,40,00,000 మంది యువతకి స్కిల్ ఇండియా మిషన్ అనేటటువంటి దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తామనేటటువంటి ఒక అంశాన్ని యువతకు సంబంధించి చెప్పారు. ఇక 4వ వర్గంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, పేదలు, ద పూర్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు చెప్తుంది ఏంటంటే,
నీతి ఆయోగ్ ఒక రిపోర్టు విడుదల చేసింది. ఆ నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ ఏంటంటే దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్తూ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పిన ఒక మాట పేదలకు సంబంధించింది ఏంటంటే 2047 నాటికి దేశంలో పేదరికం లేకుండా చేస్తామనేటటువంటి ఒక హామీని ఇస్తూ పేదల కోసం ఇప్పటికే మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలందరికీ కూడా ఉచితంగా 5 కిలోల రైస్ 80 కోట్ల మందికి బెనిఫిట్ అయ్యే విధంగా ఇస్తున్నాము. ఆ పథకాన్ని మేము కొనసాగిస్తున్నాం, అంటే కొనసాగిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని చెప్తూ పేదల కోసము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాబోయే రోజుల్లో ఇంకొక 2 కోట్ల, ఇప్పటికే 4 కోట్ల గృహాలు కట్టించాము, ఇంకొక 2 కోట్ల గృహాలని కట్టించబోతున్నాం అనేటటువంటి ఒక హామీని బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ఈ 4 అంశాల మీద అంటే అటు రైతులు, యువత, మహిళలు, పూర్ పైన ప్రధానమంత్రి లక్ష్యాల మేరకే ప్రధానమంత్రి చెప్తున్నటువంటి దాని మేరకే బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ నిధులు కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత ఏంటంటే జనరల్గా బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతున్నా సహజంగా మనం చూసేటటువంటి అంశం ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, అంటే వేతన జీవులకు పన్ను పరిమితి ఏంటది అనేది ఆశగా ఎదురు చూసేటటువంటి అంశమే. అయితే తను ఏం చెప్తున్నారంటే న్యూ ట్యాక్స్ సిస్టాన్ని నేను తీసుకొస్తున్నానని చెప్తూ ట్యాక్స్ సరళీకరణ, లిబరలైజేషన్ ట్యాక్స్ తీసుకొస్తున్నానని చెప్పారు. కానీ ఆదాయ పన్ను పరిమితి గత బడ్జెట్లో 7 లక్షల వరకు ఇచ్చింది, దాన్నే కొనసాగించారు, కొత్తగా ఏమి ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలా. పన్ను చెల్లింపుల్లో ఒక సరళీకరణ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు, కానీ దాంట్లో ఒక స్పష్టత అయితే ఇవ్వనటువంటి సందర్భం ఉన్నది. ఈ స్థూలంగా బడ్జెట్ ఏంటంటే ఇది తాత్కాలికమైనటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయారిటీసే మనకు కనపడ్డాయి. కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే పెద్దగా ఏమి కనపడలేదు. కానీ ఇటు రైతులకు కానివ్వండి, అటు యువత, మహిళలకు ఎవరికి కూడా ఆశాజనకంగా లేదంటారా ఈ బడ్జెట్? ఆశాజనకంగా ఉందా లేకపోతే బడ్జెట్ ఎట్లుంది అనేటిది కాదు, ఈ బడ్జెట్ నేచరే అంతా. ఇది ఏంటంటే ఇది పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ఒక సంవత్సరం మొత్తానికి గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి, కేటాయింపులు ఏంటి, దేనికి ప్రాధాన్యత ఇచ్చారు, కొత్తగా వచ్చిన పథకాలు ఏంటి, ఏ వర్గాలని టార్గెట్ చేశారు, ఏ వర్గం పైన ఫోకస్ పెట్టారు అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇది ఇంటర్మ్ బడ్జెట్, ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఫెసిలిటేషన్ కోసమే. మళ్ళీ లోక్సభ ఎన్నికలైన తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెడుతుంది, లేకపోతే దీన్నే కొనసాగించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ పూర్తిస్థాయి బడ్జెట్ అయితే మళ్ళీ పెడతారు. కాబట్టి దీంట్లో పెద్దగా కేటాయింపులు పెరుగుతాయి. ఎందుకు? పాత బడ్జెట్ 45 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇది 47 లక్షల కోట్ల రూపాయలు, అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వచ్చే ఆ మేరకు వాటన్నిటికీ ప్రయారిటీస్ కేటాయింపులు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మేజర్గా మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా ఒక 3-4 బడ్జెట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, మౌలికమైనటువంటి అవస్థాపన సౌకర్యాలపైన పెద్ద ఎత్తున ఖర్చు పడుతుంది. ఉదాహరణకు రైల్వేస్, దీంట్లో కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. తర్వాత ఎయిర్పోర్ట్స్, దీంట్లో ఈ బడ్జెట్లో ఉడాన్ పథకం కింద, అంటే ఉడాన్ పథకం పాతదే, దీన్ని కొనసాగించకుండా వచ్చి 149 కొత్త ఎయిర్పోర్ట్లను తీసుకొస్తామని చెప్తున్నారు. అట్లా వాళ్ళ ప్రయారిటీస్ని పెంచుకుంటూ వచ్చారు తప్ప కొత్త నిర్ణయాలు అయితే ఇట్లాంటి బడ్జెట్లో జరగవు. అదే జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ చేసినటువంటి కార్యక్రమాలను చెప్తూ, మా ప్రయారిటీస్ ఇవని చెప్తూ, మేము గతంలో తీసుకొచ్చినటువంటి పథకాలను మళ్ళీ కొనసాగిస్తున్నామని చెప్పే క్రమమే ఈ బడ్జెట్లో కనపడింది. కానీ ఉద్యోగులకి 7 లక్షల వరకు పన్ను రాయితీ అనేది అన్నారు, దానివల్ల ప్రయోజనం లేదంటారా? ప్రైవేట్ ఉద్యోగులని కాదు, వేతన జీవులు, అంటే శాలరీడ్ పీపుల్ ఏవైతే ఉంటాయో, శాలరీస్ పైన ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వార్షిక ఆదాయము 7 లక్షల రూపాయల వరకు పన్ను లేదు. గతంలో కూడా లేదు. కాకపోతే గతంలో ఏముంది అని అంటే ఏజ్ స్లాబ్స్ ఉండేవి, 60 ఏళ్ళు, 60 నుంచి 80 ఏళ్ళు, 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అట్లా ఏజ్ స్లాబ్స్ ఉండే. కానీ ఈ బడ్జెట్లో ఏమిచ్చారంటే 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నాము, 0 పన్ను ఉంటుంది. 7 లక్షలు దాటిన తర్వాత పన్ను పరిధిలోకి వస్తారనేటటువంటి విషయం. అది చిన్న ఫెసిలిటీ మాత్రమే, అది దాన్ని పెద్దగా మనం ప్రయోజనకరంగా చూడాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే గత బడ్జెట్కి కొనసాగింపుగానే ఉంది తప్ప కొత్తగా ఈ బడ్జెట్లో గొప్పగా ఇది ఉంది అని చెప్పుకోవడానికి లేదా ఒక కొత్త పథకం లేదు. కేటాయింపులలో మార్పులు మాత్రమే కనపడతాయి తప్ప ప్రభుత్వము మా ప్రయారిటీస్ ఇవి, మా ప్రభుత్వం చేసేది ఇవి అని చెప్పడానికి పరిమితం అయినట్లే మనకి చాలా స్పష్టంగా కనపడింది. ఈ బడ్జెట్లో కొత్తగా ఉన్న అంశాలు 2 ముఖ్యమైనటువంటి అంశాలు, అది పేదలకు పనికొచ్చేటటువంటి అంశాలు. ఒకటి ఏంటి అని అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2 కోట్ల అదనంగా ఇళ్ళు కట్టిస్తామనేది ఒకటైతే, యూత్ కోసము 1 లక్ష కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ని పట్టుకురావటం అనేది ఈ బడ్జెట్లో మనం కొత్తగా చూడాల్సినటువంటి అంశం. ఓవరాల్ బడ్జెట్లో వాళ్ళు ఫోకస్ చేసింది. ఇప్పుడు మీరు గత సంవత్సరం బడ్జెట్లో
7 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అవే కొనసాగించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, అందరికీ పథకాలు, ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్, ఇట్లాంటివన్నీ మళ్ళీ దీంట్లో కొనసాగిస్తూ ఈ 7 అంశాలలో ప్రధానంగా ఫోకస్ ఆన్ 4 కేటగిరీ ఆఫ్ పీపుల్. అది ఫార్మర్స్, అది యూత్, అది ఉమెన్, అది పూర్. దానికి సంబంధించినటువంటి కొనసాగింపు కార్యక్రమాలే కనపడ్డాయి తప్ప కొత్తగా బడ్జెట్లో రాడికల్గా కొత్తగా మనం బాగా చెప్పుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు అయితే జరగలేదు. ఇది ఒక గత బడ్జెట్కి కొనసాగింపుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇది కేవలం ఇంటర్మ్ బడ్జెట్గానే చూడాల్సి ఉంటుంది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గానే చూడాల్సి ఉంటుంది. పెద్దగా కూడా మనం బడ్జెట్కి ముందు ఏమీ ఆశించలేదు కూడా, మనం పెద్దగా ఆశించాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక అడ్జస్ట్మెంట్ బడ్జెట్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్, ఆ ప్రయారిటీస్ని కొనసాగించడానికే ఈ బడ్జెట్లో తను ప్రాధాన్యత ఇచ్చింది నిర్మలా సీతారామన్ గారు. అంటే పూర్తిగా ఎంత మేరకు బడ్జెట్ ఇది పెట్టారనుకుంటున్నారు? ఇది ఆఖరికి ఎవరికి ప్రయోజనం లేదంటున్నారా? ఎవరికి ప్రయోజనం లేదు అని అనట్లేదు. గత బడ్జెట్కి కొనసాగింపుగానే ఈ బడ్జెట్ ఉన్నది అనేటటువంటి అంశమే చూడాలి తప్ప, యాక్చువల్గా మనకి బడ్జెట్ వస్తున్నప్పుడు కొన్ని కొత్త పథకాలు ఆశిస్తాం. ఇందాక నేను చెప్పాను కదా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉంది. అది ప్రవేశపెట్టిన దగ్గర నుంచి సంవత్సరానికి 6,000 రూపాయలు, అంటే 3 టర్మ్స్ ఇస్తారు. 2,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,000 రూపాయలు. తెలంగాణలో కూడా ఆ మోడల్ లాంటి ఒక పథకం ఉంది, రైతు బంధు ఉంది. దాన్ని మార్చి ఇప్పుడు రైతు భరోసా కిందకి వచ్చింది. మనం 10,000 రూపాయలు ఇస్తున్నాం. దాన్ని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 15,000 చేసింది కదా. రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో అట్లాంటి పథకాలలో ఏమైనా మార్పులు చేస్తారా అని కొంతమంది ఆశించారు. అదేమీ జరగలేదు. తర్వాత ఆదాయ పన్ను పరిమితిని 7 లక్షలు గతంలో ఉంటే అది 10 లక్షలకు చేస్తారా అంటే అది కూడా ఏమీ జరగలేదు. తర్వాత వ్యవసాయ రంగానికి ఇంకా బడ్జెట్ అటెన్షను గత బడ్జెట్లో 5% తగ్గింది. ఈ శాతం పెంచుతారా అంటే బడ్జెట్ అవుట్లే పెరిగిన మేరకు వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరగలేదు. అవి కాబట్టి ఇదొక సాదాసీదాగా బడ్జెట్ కానీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బడ్జెట్ విఫలమైందా, ఫెయిల్ అయిందా, ఇంకోటి ఊహించినంత ఆశాజనకంగా లేదంటున్నారు, అంతేనా? అట్లా కూడా ఉండదు. మనం అంటే కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఉదాహరణకు ఇప్పుడు దేశంలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటది? ధరలు పెరగటం. ధరలు పెరగటాన్ని నియంత్రణ చేయాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేటటువంటి విషయం స్పష్టం చేస్తారని అనుకున్నాను. బట్ దానికి సంబంధించింది ఏంటంటే కోశ లోటు ఉంటుంది, ద్రవ్య లోటు ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ప్రయత్నం ప్రతి బడ్జెట్లో చేస్తారు. ఈ బడ్జెట్లో కూడా 4% తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది కామన్గా జరిగేటటువంటిది. ద్రవ్యోల్బణం తగ్గింది అని చెప్పింది, కానీ తగ్గలేదు, ద్రవ్యోల్బణం పెరిగింది. దాన్ని నియంత్రణ చేసేటటువంటి స్పష్టమైనటువంటి చర్యలు ట్రెడిషనల్ చర్యలే చెప్పింది తప్ప కొత్తగా మేము ఈ చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేస్తామని చెప్పలేకపోయింది. అదొక విషయం. రెండోది, దేశంలో ఉన్న ఇంకో తీవ్రమైన సమస్య ఏంటి అంటే నిరుద్యోగం, అంటే ఉపాధి కల్పన. ఈ విషయాన్ని మీద కూడా పెద్దగా ఫోకస్ చేసినట్టుగా మనకు కనపడలేదు. కాకపోతే వాళ్ళు నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఎంఎస్ఎంఈలకి ప్రాధాన్యత ఇచ్చామని ఒక పక్క చెప్తూ, వాటిని ఎంకరేజ్ చేస్తున్నామని ఒక పక్క చెప్తూ, వాటికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని ఒక పక్క చెప్తూ, ఇంకొక పక్క ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ పైన అసలు మొదటి నుంచి మోడీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఇది ఇట్స్ ఎ లాంగ్ రన్ స్ట్రాటజీ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూత్కి స్కిల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఉపాధి జనరేట్ అవుతుంది, అట్లా నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు అని అనుకుంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వాలు కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయంటే ప్రత్యేక పథకాలను పెట్టడం ద్వారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ద్వారా నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఆ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే, ఈ ప్రభుత్వం పూర్తిగా ఒక స్ట్రాటజీని మార్చుకుంటూ వస్తూ వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ బడ్జెట్లో కూడా యూత్ పరంగా వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీరు 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ పెట్టడం అయితే ఏంటది, తర్వాత ఇండియా స్కిల్ మిషన్ ద్వారా 1,40,00,000 మంది యూత్కి ట్రైనింగ్ చేసేటటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆ పరంపరలో భాగంగానే. కానీ ఇప్పుడు మనం ఆశించేది ఏంటి అని అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, లేకపోతే ఉపాధి కల్పన కోసం ప్రత్యేక ఆర్థిక కార్యక్రమాలను చేయడం కానీ ఇవేవి బడ్జెట్లో లేవు. కానీ ఉంటాయని కూడా మనం ఆశించకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ ప్యూర్లీ యాజ్ ఇంటర్మ్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అట్లాంటివి ఉంటాయని మనం పెద్దగా దీన్ని ఆశించాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ప్రభుత్వం తన ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్ కోసం పెట్టుకున్నటువంటి బడ్జెట్గానే మనం చూడాలి. సరే, దీంట్లో కూడా ఎప్పుడు బడ్జెట్ పెట్టినా మనం కొన్ని ఆశిస్తాం.
ప్రభుత్వం నుండి ప్రజలు ఆశించేటటువంటి క్రమమే. బట్ ఆ స్థాయిలో ప్రజలు ఆశించేటటువంటి స్థాయిలో ఈ బడ్జెట్లో నిర్ణయాలు లేవనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో ఓవరాల్గా బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎట్లుండాలో అట్లనే ఉంది. విన్నారు కదా, ఏదైతే బడ్జెట్ ఉందో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందో అది ఎలా ఉండాలో అలానే ఉంది. కొత్తగా వచ్చినటువంటి ప్రయోజనాలు ఏం లేవు. అటు యువతకి సంబంధించి కానివ్వండి, ఇటు కొంచెం ఒక 2 విషయాలే కొత్తగా ఉన్నాయి. మిగతాదంతా కూడా వాళ్ళు చేసేటువంటి పథకాలను పొడిగించడం అయితే జరిగింది. తర్వాత వచ్చేటువంటి కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో అప్పుడు మళ్ళీ ఏమన్నా బడ్జెట్ అనేది పెరుగుతుంది తప్ప ఇప్పుడున్న ఈ బడ్జెట్ అయితే మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఆశించినంతగా ఆశాజనకంగా అయితే ఈ బడ్జెట్ ఉండదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది, ఎలా ఉండాలో అలానే ఉందంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.